రోగాన్ని నయం చేయడానికి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని పెద్దవాళ్ళు అంటుంటారు. ఏదో చేయబోతే మరేదో అయిన సందర్భంలో అలా అంటూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చేసింది చెప్పుకోలేక, చెప్పుకోవటం రాలేక కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ కీలక నేతలకు ఏం చెప్పారు, వారేం చేశారు? దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పై ప్రశంసలు ఎన్ని వచ్చాయో అంతకంటే ఎక్కువగానే విమర్శలు కూడా వచ్చాయి. కాలక్రమంలో ఆయా రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పై ఎప్పటికప్పుడు ప్రాంతీయ పార్టీల నేతలు సెటైర్లు వేయడం, పరోక్షంగా ప్రశంసలు గుప్పించడం తెలిసిందే. చేసింది చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి చేత కాదని ఏదో సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ కు కాస్త ఎలివేషన్ ఇస్తూ అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూడా వర్తిస్తాయని తెలంగాణ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 1931 తర్వాత దేశంలో కులగణన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో అత్యంత సాహసోపేతంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కులగణన చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ కులగణన యజ్ఞాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యారని పార్టీ బీసీ నేతల సమావేశంలో రేవంత్ చెప్పకనే చెప్పారు. అందుకే కులాల వారీగా మీటింగులు పెట్టి కులగణనకు అనుకూలంగా తీర్మానం చేయించాలని బీసీ నేతలకు ఆయన సూచించారు. ఇందుకోసం ఆయా కులాల ముఖ్య నేతలంతా రాష్ట్ర స్థాయిలో కుల సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా కులాల్లోని కీలక నేతలను పిలిచి కులగణనపై అవగాహన కల్పించాలనేది సీఎం ప్రధాన ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు మాత్రం ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకున్నట్టు లేదని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిందే తడవుగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆగమేఘాల మీద యాదవ కుల నేతలను పిలిచి మీటింగ్ పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అంజన్ కుమార్ యాదవ్ నిర్వహించిన ఈ సమావేశం వివాదాస్పదంగా మారింది. ఆయన ఎక్కువ మంది నేతలతో కాకుండా కేవలం కొద్ది మందితో మీటింగ్ పెట్టడం ఒక మైనస్ అయితే, మీటింగ్ ఉద్దేశం ఒక పక్కకు పోయేలా అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాలు చర్చనీయాంశంగా మారాయట. మనం తీసుకొని మసాలు ఆ రోజులలో ఎవరయ్యా ఈ నాయకులే మనం సిటీలో ఎవరిని ఎదగనిచ్చిరా? ఒకరికి పీజే ఆడతారంటారు, ఒకరు వీళ్ళు అంటారు. అందరూ మనకు నాయకులు వీళ్ళే ఉండగా అడ్డం అలా సేవ చేసుకుంటే మనం ఉన్న ఇన్ని రోజులు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఓన్ తీసుకుని మన యాదవులు మన దగ్గర తీసుకొని చేస్తుంటే ఓ రోజు వాళ్ళు తెలియరు. వాళ్ళు సెకండ్ పాపులేషన్ ఉందంటే మనకి ఎన్ని కావాలి మంత్రులు? ఒక రాజ్యసభతో అయిపోతుంది. మనకిస్తే ఖాళీ గొర్రెలు బర్రెలు, రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ ఎన్ని పవర్ఫుల్ మినిస్టర్లు ఇచ్చిరా ఇంతవరకు? ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా నేను స్టేట్ ఫార్వర్డ్. నాకు వర్కింగ్ పొజిషన్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పింది, సోనియా గాంధీకి చెప్పింది, రెండు సార్లు చెప్పింది సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలను ఇబ్బంది పెడుతున్నారనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారానికి దారితీశాయి. గతంలో కేంద్ర మంత్రి అవడానికి తనకు అవకాశం వచ్చిందని, అయితే దానికి పార్టీలోని అగ్రకుల నేతలు అడ్డుపడ్డారని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భజన సంఘాలు చేరాయని అంజన్ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంజన్ కుమార్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలతో మిగతా కులాల సమావేశాల్లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి కులగణన చేసినా ఆశించిన స్థాయిలో మైలేజీ రాలేదని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కుల మీటింగులు పెట్టి విస్తృతంగా అవగాహన చైతన్యం పెంచాలని చూస్తోంది. కానీ దానివల్ల కూడా మేలు జరిగేలా లేదని అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు కుల మీటింగులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్ కు ముందు ఈ సమావేశాల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగేలా ఉందని కాంగ్రెస్ పెద్దలు అంచనాకొచ్చారట. కులగణనపై అవగాహన పెంచడం కోసం నిర్వహిస్తున్న కుల సమావేశాలను కొందరు నేతలు పార్టీ కోసం కాకుండా సొంత ఎజెండా కోసం వాడుకుంటున్నారనే చర్చ కూడా ఒకటి గాంధీ భవన్ లో జరుగుతోంది. ఈ విషయంలో పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం మరింత జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.